హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ అనుషా లోకేష్. సో తమ్నేల్ చూసారు కదండి. ఇవాల్టి వీడియో మొత్తం నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా నేను మోస్ట్లీ హైదరాబాద్లో అండ్ మా ఊరు తిరుపతి స్టోర్స్లో కొన్నాను. ఆన్లైన్లో చాలా తక్కువ అండి నేను కొన్నది. నాతో మరీ అంత హ్యూజ్ కలెక్షన్ కాకపోయినా డీసెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే నేను లాంగ్ బ్యాక్ కొన్నాను, బట్ స్టిల్ దే ఆర్ లుకింగ్ గుడ్. హైదరాబాద్లో జ్యువెలరీ షాపింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ బీచ్ కలెక్షన్ అండ్ పల్స్తో చేసినవి అండ్ విక్టోరియన్ మోడల్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి. ఇక నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ నెక్లెస్ని నేను 4 years బ్యాక్ కొన్నాను. దీనికి హార్ట్ షేప్ డాలర్ వచ్చింది. ఇది శారీస్ అండ్ లెహంగాస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఈ నెక్లెస్ని ఇప్పటికే నేను చాలా సార్లు వాడానండి, బట్ ఇది కలర్ షేడ్ అవ్వడం అలా ఏం జరగలేదు, ఇంకా కొత్తదిలానే ఉంది. ఇది నేను తిరుపతిలోనే కొన్నాను, ఒక స్టోర్లో. చాలా బాగుంది. ఇక సెకండ్ అయితే కనుక నా ఫేవరెట్ సెట్ అండి ఇది. అసలు నేను ఒక ఫంక్షన్కి పెట్టుకుంటే అందరూ ఇది గోల్డ్దా అని అడిగారు. చూస్తున్నారు కదండి, ఇది బార్డర్ మొత్తం స్టోన్ ఫినిషింగ్ వచ్చి కింద పూసలు ఉన్నాయి. ఇది నాకు అరౌండ్ 2.5K పడిందండి కాస్ట్. బట్ నాకు కంప్లీట్లీ వర్త్ అనిపించింది. ఇది కొని కూడా నేను అరౌండ్ 2 years అవుతుంది. ఇది ఏదైనా ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ తీసుకొస్తుంది. ఇదైతే నేను హైదరాబాద్లో కొన్నాను. ఇక నెక్స్ట్ ఐటెం అయితే నేను 5 years బ్యాక్ కొన్నాను. నేను ఇది డాలర్ కోసమే కొన్నానండి. చూసారుగా లక్ష్మీదేవిది ఎంత బాగుందో. కాస్ట్ కూడా చాలా తక్కువే పడిందండి, అరౌండ్ 600 రూపీస్. తిరుపతిలో కొన్నాను. ఇది చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. నెక్స్ట్ వన్ చోకర్ అండి. ఇది నా పెళ్ళి రిసెప్షన్కి తీసుకున్నాను. యాక్చువల్లీ రిసెప్షన్కి లెహంగా వేసుకున్నాను. ఆ లెహంగాకి మ్యాచింగ్గా ఈ చోకర్ కొన్నాను. చోకర్ మాత్రమే నాకు అరౌండ్ 2K పడిందండి. చోకరు సపరేట్గా కొన్నాను అండ్ దానికి మ్యాచింగ్ కమ్మలు తనీగా అండ్ పాపడ్ బిళ్ళలు తనీగా కొన్నాను. కమ్మలు అరౌండ్ 700 రూపీస్ అయ్యింది అండ్ పాపడ్ బిళ్ళ 800 రూపీస్ అయ్యింది. దీని మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా కొన్నాను. అవి అరౌండ్ 1500 పడింది. ఇవన్నీ నేను సపరేట్గా కొన్నా. ఓవరాల్ లుక్ అయితే బాగా వచ్చింది. నా రిసెప్షన్ లెహంగా కనుక స్కై బ్లూ కలర్ అండి, అందుకే మ్యాచింగ్గా ఇవి తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్న ఐటెం అయితే రీసెంట్గా అరౌండ్ 6 months బ్యాక్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది గిఫ్ట్ ఐటెం అండి. మా రిలేటివ్స్ షాప్ ఓపెన్ చేశారు, జ్యువెలరీ షాప్ తిరుమలలో. సో ఇది వాళ్ళు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. బట్ ట్రస్ట్ మీ, దిస్ సెట్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. మ్యారేజెస్కి ఈ సెట్ ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా నిండుగా ఉంటుంది. లక్ష్మీదేవి డాలర్తో అండ్ కమ్మలకు కూడా లక్ష్మీదేవి ఉండే బుట్టలు ఇచ్చారు. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్తో ఉందండి. మ్యాంగో డిజైన్ వచ్చి కింద లక్ష్మీదేవి డాలర్ వచ్చింది. అండ్ నా జ్యువెలరీ చాలా వరకు లక్ష్మీదేవిదే ఉంటాయండి. అదేంటో తెలియదు కానీ నేను ఎంతగా వేరే ఐటమ్స్ కొనాలని వెళ్ళినా చివరాఖరికి నాకు అమ్మవారివే సెట్ అవుతాయి. ఇదైతే కంప్లీట్ వైట్ స్టోన్స్లో ఉన్నది కొన్నాను. ఇది 3 years బ్యాక్ చార్మినార్ దగ్గర కొన్నాను. ఇది టోటల్ సెట్. షాప్ అతను అయితే నాకు అరౌండ్ 7K చెప్పారు, బట్ నేను బార్గెయిన్ చేసి చివరాఖరికి 4Kకి కొన్నాను. ఈ ఐటెం అయితే చాలా బాగుందండి. వైట్ స్టోన్స్ వచ్చి అండ్ వడ్డానంకి ఉన్న పెండెంట్కి అండ్ బెల్ట్ మొత్తం పెరల్స్ ఇచ్చారండి. ఈ సెట్లో పాపడి బిళ్ళ అండ్ మ్యాచింగ్ కమ్మలు ఇచ్చారు. ఇక నెక్స్ట్ వన్ వంకీలు చూస్తున్నారుగా, ఇవి కూడా లక్ష్మీదేవేనండి. ఈ సెట్ నేను పెళ్ళికి తీసుకున్నాను. 3.5K పడింది. తిరుపతిలోనే కొన్నాను. నా మ్యారేజ్కి జ్యువెలరీ షాపింగ్ అంతా నేను తిరుపతిలోనే చేశాను. ఇక నెక్స్ట్ ఐటెం అయితే క్యూట్ చైన్ అండి. ఇది గ్రీన్ కలర్ స్టోన్స్తో ఉంది. ఇది సింపుల్గా ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఇక వీటన్నిటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ నేను జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకుంటాను. పెద్ద ఐటమ్స్ అన్నీ బాక్స్లోనే పెట్టుకుంటాను. ఈ బాక్సెస్ అంతా మ్యాక్సిమం అవి వాళ్ళు కొన్నప్పుడే సెట్స్తో ఇస్తారండి. అదే కాదు, కొన్ని బాక్సెస్ని నేను చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు అక్కడ 40 రూపీస్కి ఇస్తుంటే నేను ఒక 5 boxes తీసుకున్నాను. ఈ వైట్ బాక్సెస్ జ్యువెలరీ ఆర్గనైజింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకొక విషయం అండి, మీరు వైట్ స్టోన్స్ ఉండే జ్యువెలరీ కనుక కొంటే ఖచ్చితంగా వాటిని కాటన్ ఫిల్ చేసిన బాక్సెస్లోనే చేయాలి, సో దట్ వాటికి ఉండే షైనింగ్ పోదు. అండ్ ఆ షాప్ అతను ఇంకొకటి కూడా చెప్పాడండి, పర్ఫ్యూమ్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద అసలు వాడకూడదు, అవి త్వరగా షైన్ పోతాయండి. ఇక నా వడ్డానం కలెక్షన్స్ చూపిస్తానండి. ఈ వడ్డానం కూడా నా పెళ్ళికి కొనుక్కున్నాను. ఈ వడ్డానం నేను ముహూర్తం టైంలో వేసుకున్నాను. ఇది కంప్లీట్ స్టోన్ ఫినిషింగ్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంది. దీని కాస్ట్ కూడా నాకు అరౌండ్ 4K పడింది.
ఇది తిరుపతిలోనే కొన్నాను. ఇది నేను ఎంగేజ్మెంట్‌కి కొన్న వడ్డానం అండి. ఇది అరౌండ్ 1500 రూపీస్ అయ్యింది. ఇది చూడ్డానికి చాలా సింపుల్ అండ్ క్యూట్‌గా ఉంది. ఈ వడ్డానం అంతా మల్టీ కలర్ స్టోన్స్‌తో వచ్చింది. ఇది కాస్ట్ అయితే తక్కువే అండి. అరౌండ్ 800 రూపీస్‌కే వచ్చేసింది. ఏదైనా సింపుల్ అకేషన్‌కి వేసుకోవచ్చని తీసుకున్నాను. కమ్మలు నేను చాలా తక్కువ కొంటానండి. మాక్సిమం నేను గోల్డ్ కమ్మలే యూజ్ చేస్తూ ఉంటాను. లేదంటే సెట్స్ వస్తాయి కదా! ఆ సెట్‌తో పాటు వచ్చుండే కమ్మలైతే ఎక్కువ సార్లు వేసుకుంటుంటాను. ఇదే అండి నా ఓవరాల్ జ్యువెలరీ కలెక్షన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీకు నచ్చిన జ్యువెలరీ ఏదో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అనుష లోకేష్.